జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 103, 104, 105, 106 శ్లోకాలు రేవతి నక్షత్రానికి చెందినవి. ముందుగా 103 శ్లోక నామార్థాలు విందాం. ప్రమాణం. తనకు తానే ప్రమాణమై ఉన్నవాడు. భగవంతుడు సర్వజ్ఞాన స్వరూపుడు కాబట్టి సమస్తం ఆయన నుండే గ్రహించబడుతూ ఉన్నాయి. అందువల్ల అతనికి అతడే ప్రమాణం. ప్రాణ నిలయ. ప్రాణాలకు నిలయమై ఉన్నవాడు. ప్రాణభృత్. అన్న రూపంలో ప్రాణాలను నిలుపుతున్నవాడు. ప్రాణజీవన. ప్రాణులను జీవింపజేయువాడు. తత్వం. తత్ శబ్దంతో సూచించబడే బ్రహ్మము భగవంతుడే అయినవాడు. తత్వవిత్. భగవంతుడు తన సస్వరూపాన్ని తెలిసినవాడు. జన్మ మృత్యు జరాతిగః అంటే షడ్భావ వికార శూన్యుడు. ఉత్పత్తి, ఉనికి, వృద్ధి, మార్పు, నాశనం, మృతి అనే 6 రకాలైన వికారాలు భగవంతుడికి లేవు. ఇప్పుడు 104 శ్లోక నామార్థాలు. భూర్భువః స్వస్తారుః. వేదాల సారమైన భుః, భువః, సహ అనే వ్యావృతుల రూపంలో ఉన్నవాడు. భూః, భువః, స్వః అనేవి వేదాల సారాంశం. తారః తరింపజేయువాడు లేదా ఓంకార స్వరూపుడు. సవిత సర్వలోకాలను ఉద్భవింపజేసేవాడు. ప్రపితామహ పితామహునికి తండ్రి అయినవాడు అంటే బ్రహ్మకు తండ్రి. యజ్ఞః యజ్ఞస్వరూపుడు. యజ్ఞపతిః యజ్ఞాలకు రక్షకుడు. యజ్ఞపురుషుడు భగవంతుడే. యజ్వా యజ్ఞం జరిపించువాడు. యజ్ఞాంగః యజ్ఞంలో సమస్త అంగాలు భగవంతుడే అయినవాడు. యజ్ఞవాహనః వివిధ ఫలాలను ఇచ్చే యజ్ఞాలను చేయించేవాడు భగవంతుడు. జై శ్రీమన్నారాయణ. తర్వాత భాగానికి వేచి ఉండండి.